రేవంత్ రెడ్డి అబద్ధాలకు సంబంధించి రియల్ ఎస్టేట్ గురించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ మనకి లైవ్ లో అందిస్తారు. లివిల్, ఏ ఒక్క విషయంలో ముఖ్యమంత్రి నిజాలు చెప్తాడా అని అంత ఎదురు చూస్తున్నారు, కానీ ప్రతిరోజు అబద్ధమే. ఇవాళ రియల్ ఎస్టేట్ వంత అయిపోయింది. రేవంత్ రెడ్డి మాటలను ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? గతంలో మాట్లాడిన మాటలు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు ఎట్లా ఉన్నాయి? బహిరంగంగా సభలో ఖచ్చితంగా హైడ్రా పేరుతో బెదిరింపులకు దిగడానికి కూడా ఎట్లా చూస్తున్నారు ప్రజలు? ఇవాళ ఈ అబద్ధాల ప్రభుత్వానికి సంవత్సరం పూర్తయిందని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత ప్రతిపక్షంలో అంటే ఆనాడు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆనాడు ప్రభుత్వం చేసే మంచి పనులను అబద్ధాలను చూపెట్టి ఆనాడు అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వం చేస్తున్న ఏ ఒక్క పని కూడా ప్రజలు మెచ్చకపోగా ప్రజలు అన్న పరిస్థితి వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. అందులో రియల్ ఎస్టేట్ అది కాదని చెప్పుకోవచ్చు. ఇవాళ రియల్ ఎస్టేట్ అంతా కూడా కుదేలైన పరిస్థితి కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ పైన ఆధారపడిన ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామంది కూడా రియల్ ఎస్టేట్ పైన ఆధారపడి నగరం కావచ్చు తెలంగాణ వ్యాప్తంగా కూడా జీవిస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి 10 మందికి ఉపాధి కల్పిస్తారు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు పుణ్యమా అని చెప్పేసి ఇలా రియల్ ఎస్టేట్ అంతా కూడా డమాలైంది. ఏదైతే హైడ్రా కావచ్చు, మూసీ కావచ్చు, ఇతర ఆయన తీసుకున్న అనేక సంస్కరణల వల్ల ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా రియల్ ఎస్టేట్ ఎక్కడికక్కడ పడిపోయిన పరిస్థితి వల్ల మనకు ప్రధానంగా కనిపిస్తుంది. కానీ ఇవాళ ప్రభుత్వం మాత్రం అబద్ధాన్ని పదే పదే చెప్తే నిజమైందన్న చందంగా ఇవాళ ప్రభుత్వం వివరిస్తుంది. రియల్ ఎస్టేట్ భూమి పెరిగింది, రియల్ ఎస్టేట్ పెరగడానికి కారణం రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగిందని చెప్పేసి ఒక మసిబూసి మారేడికాయ చేసిన పరిస్థితి వల్ల ప్రభుత్వం చేస్తున్న తీరు కనిపిస్తుంది. ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు కూడా కనిపిస్తున్నాయి. గతంలో అనేక సార్లు అబద్ధాలాడి దొరికిన ముఖ్యమంత్రి ఇవాళ మరొక్కసారి కూడా అదే అబద్ధాన్ని అతికించే ప్రయత్నం చేసిన మరొక్కసారి కూడా బోల్తా పడ్డని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పటిదాకా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం దీనిపైనే మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ భూమి ఎక్కడ పెరిగింది, పెరిగితే ఎందుకు ఆధారాలు బయట పెట్టట్లేదు, మాటల మాత్రమే చెప్తున్నారు, ఎందుకు సంఖ్యల పరంగా ఎందుకు ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేయట్లేదు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. చాలామంది కూడా ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారులు గగ్గోలకు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇండ్లమ్ముడు పోక దీనా స్థితిలోకి చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. వారికి లోన్లు ఇవ్వక వారు తెచ్చిన ఇంట్రెస్ట్లు కట్టుకోలేక ఇవాళ చాలామంది బిల్డర్లు అవస్థలు పడుతున్న తీరు వల్ల తెలంగాణ వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. కానీ ఇవన్నీ పట్టనట్టు ముఖ్యమంత్రి మాత్రం అబద్ధాన్ని పదే పదే చెప్తే నిజమైందన్న చందంగా ఇవాళ మరొకసారి వివరించే తీరు కూడా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించుకుంటున్నారు, చర్చించుకుంటున్నారు. ఈ పాలనలో ఏడాది పూర్తయిందా, ఇంత దరిద్రమైన పాలన మన చుట్టూ దాపరించి ఏడాది అవుతుందా అని చెప్పేసి కూడా ఇవాళ ముక్కున వేలేసుకున్నారని చెప్పేసి కూడా ఇవాళ రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రజాపాలన అని చెప్పేసి ఏదైతే ఆనాడు అధికారంలోకి వచ్చారో ఇవాళ ప్రజా వ్యతిరేక పాలనగా ముద్ర వేసుకున్నారు. ప్రజలకు ఏ ఒక్క పని కూడా చేయలేదు. ఒక సింగిల్ ఇటుక పెట్టిన పరిస్థితి కూడా ఈ ప్రభుత్వంలో లేదు. ఇవాళ ఫార్మాసిటీ రద్దు అని చెప్పేసి ఒక మాట, లేదు ఫార్మాసిటీ ఉందని మరొక మాట చెప్పడంతో కూడా అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా కూడా ఇవాళ ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అనేక కంపెనీలు ఇవాళ వీళ్ళు పెట్టుబడులకు ఆనాడు స్వర్గధామంగా ఉన్న తెలంగాణ ఇవాళ తిరోగమనం దిశగా తీసుకుపోయిన పరిస్థితి కూడా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తుంది. దీనికి కానీ ఇవాళ తెలంగాణలో పరిశ్రమలు పెట్టకపోగా ఇవాళ పరిశ్రమలు పెట్టకపోవడం వల్లనే ఇవాళ రియల్ ఎస్టేట్ కూడా కుదేలైందని చెప్పేసి రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన అనేక మంది ప్రముఖులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆనాడు హైరైజ్ బిల్డింగ్లతో హైదరాబాదు సకల హంగులతో కలకల్లాలితే ఇవాళ కాల్చివేతలు చందంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం తీరు కనిపిస్తుంది. మూసి పేరుతో ఇవాళ చిన్న బిల్డింగ్లను కూడగొట్టడంతో బడా కాంట్రాక్టులకు దోచిపెడుతున్నారని ఏదైతే ఉందో అది కూడా ఇవాళ వాస్తవ రూపానికి తావిచ్చినట్లు కూడా ఇవాళ ముఖ్యమంత్రి చేస్తున్న అబద్ధాలు కనిపిస్తున్నాయని చెప్పేసి కూడా ఇవాళ పొలిటికల్లో ఒక చర్చ జరుగుతుంది. పొలిటికల్ సర్కిల్లో అనేక చర్చలు జరుగుతున్నాయి. అందులో రియల్ ఎస్టేట్ రంగం పైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇలా అనేక రంగాలను నాటి తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వడం కావచ్చు, విద్యుత్ సరఫరా కావచ్చు, భూములు ఇవ్వడం కావచ్చు, అనేక విషయాల్లో కూడా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇచ్చి పెట్టుబడులను ఆకర్షించి ఒక తెలంగాణను ఒక ఐకానిక్ స్టేట్గా తీర్చిదిద్ది దేశానికి ఒక ఆదర్శ స్టేట్గా ఆనాడు తీర్చిదిద్దితే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం దానికి దివాలా కోరుగా తీర్చిదిద్దారని చెప్పేసి కూడా ఇవాళ పొలిటికల్ సర్కిల్లో చర్చ జోరుగా జరుగుతుంది. అంతేకాకుండా వారి పార్టీకి సంబంధించిన చాలామంది నాయకులు చిన్న చిత్క రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా వారి పార్టీలో ఉన్న వారు కూడా ఇవాళ రేవంత్ రెడ్డిని దుమ్మెత్తి పోస్తున్నారని చెప్పేసి కూడా ఇవాళ గాంధీ భవన్లో గుసగుసలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అబద్ధాలను నిజాలుగా చేసే ఏదైతే ఉందో అదంతా కూడా ఉత్త కుట్రలు, ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్, అందులో భాగంగానే అబద్ధాల పాలిటిక్స్ అనేది కూడా మరొకసారి చర్చ అభివృద్ధి జరుగుతుంది. చేసిన
చేస్తున్నామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నారు, మాటల్లో మాత్రమే కనిపిస్తుంది. ఎక్కడ జరిగింది అంటే ఏమీ చూపించలేని పరిస్థితి. దీని గురించి ఏమనుకుంటున్నారు జనం? ఇవాళ అభివృద్ధి అంటే కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్ఎన్డిపి ఎస్ఆర్డిపి అనేది చెప్పేసి హైదరాబాద్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే ఎక్కడ చూసినా ఫ్లైఓవర్లతో మనకు హైదరాబాద్ సిటీ స్వాగతం పలుకుతుంది. ఆనాడు కట్టిన ఫ్లైఓవర్లతోనే ఇవాళ హైదరాబాద్ నగరం సుందర నగరంగా మారిందని మనకు చెప్పనక్కర్లేదు, ఇవాళ ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఆనాడు అనేక ఫ్లైఓవర్లు, అనేక మెట్రో కారిడార్లు, అనేక ఎలివేటర్ కారిడార్ల కోసం ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ కేంద్ర ప్రభుత్వం అనుమతించకపోగా రాలేదు. కానీ సంవత్సరం అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. వారు చెప్పిన ఏ ఒక్కటి కూడా ఇవాళ నెరవేర్చలేదు అనగానికి సాక్షాత్తు ఇవాళ ఎలివేటెడ్ కారిడార్ జేబీఎస్ నుంచి ఇటు ఏదైతే హల్వాల్ వరకు ఉందో ఆ కారిడార్ ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అనేక మార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి అనుమతులు కోరగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుమతి వచ్చింది. దాన్ని ఇప్పటి వరకు కూడా చేసి చూపలేదు. అంతేకాకుండా ఆనాడు ఇటు రాయదుర్గం దగ్గర ఒకే 5 ఎకరాల స్థలంలోనే 3 వేరియంట్లలో అతిపెద్ద సబ్స్టేషన్ నిర్మించి గ్రేటర్ హైదరాబాద్కు విద్యుత్ ఉత్పత్తికి సరఫరాకు అంతరాయం లేకుండా ఆనాడు విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అలాంటి ఎన్నో ప్రాజెక్టులు ఇవాళ హైదరాబాద్ మహానగరానికి ఒక మణిహారంగా తీసుకొస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్కటి కూడా తేలేదు. కనీసం ఒక ఇటుక కూడా పేర్చని పరిస్థితి వాళ్ళు ఉంది. ఆనాడు ఒక దేశానికి ఒక ఆదర్శంగా ఒక బిఆర్ అంబేద్కర్ 105 అడుగుల విగ్రహాన్ని పెట్టి ప్రపంచం నలువైపులున్న అందరినీ కుడిక్కడికి ఆకర్షించే విధంగా ఆనాడు అంబేద్కర్ విగ్రహం కట్టడం కావచ్చు, బిఆర్ అంబేద్కర్ స్టేట్ సెక్రటరియట్ కట్టడం కావచ్చు, ఇలా అనేక కట్టడాలు కట్టి ఆనాడు దేశానికి ఆదర్శంగా నిలిస్తే వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం కూల్చివేతలతోనే ఆయన కాలం ఎల్లదీస్తున్నాడు అనేదానికి ఇదే నిదర్శనం. కూల్చివేతలు కనిపిస్తున్నాయి, ఆ కూల్చివేతల్లో వారి బాధలు కనిపిస్తున్నాయి, వారి దుఃఖం కనిపిస్తుంది. కానీ కట్టడాలు ఎక్కడా కనిపించట్లేదని చెప్పేసి కూడా ఇవాళ జోరుగా చర్చ జరుగుతుంది. నిజంగా వాస్తవానికి ఈ టైం కల్లా చాలా రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ షోస్ ఎక్స్పోస్ అవన్నీ జరుగుతూ ఉండేది. కానీ ఈసారి అవేవి కనిపించని పరిస్థితి. నిజంగా ఎంతో కొంత సేవ్ చేసుకున్న వాళ్ళు, డబ్బు సంపాదించుకుని ఎంతో కొంత దాచుకున్న వాళ్ళు కూడా ఒక ఇల్లు కొనుక్కుందాము, ఒక ప్రాపర్టీ కొనుక్కుందామని ఆలోచన చేసే వాళ్ళంతా కూడా వెనక్కు తగ్గుతున్న దాని వెనక రేవంత్ సర్కార్ వైఫల్యం ఉందని భావించాలా? ఇవాళ 100% ఇవాళ రేవంత్ వైఫల్యంతో హైదరాబాద్లో ఇల్లు కొందామన్నా, జాగా కొందామన్నా, కనీసం ఒక ఇల్లు కట్టుకుందామన్నా, ఉన్న జాగాలో ఇల్లు కట్టుకుందామన్న ఆలోచనలో పడిన తీరు వల్ల ఖచ్చితంగా ఇవాళ ఈ ప్రజా వ్యతిరేక పాలన వల్లనే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చాలామంది కూడా ఇవాళ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మేము లక్షల లోన్ తీసుకొచ్చి ఇల్లు కట్టుకుంటే అది ఏ బఫర్ జోన్ అనో ఏ ఎఫ్టీఎల్ పరిధి అని చెప్పి కూలగొడితే నాకు ఆ లోన్ తీర్చేవారు ఎవరు, నా కష్టానికి ఫలితం దక్కకుండా పోతుందని చెప్పి ఆవేదన చెందిన వారి ఘటనలు కూడా మనం చాలా చూసాం. అదే తెలంగాణ భవన్ వేదికగా ఎందరో మంది, వందలాది మంది ఇక్కడికి వచ్చి వారి గోడెల్లో పోసుకున్న పరిస్థితి కూడా చూసాం. అలాంటి వారి వల్ల చాలామంది కూడా హైదరాబాద్లో ఇల్లు కొందామంటే కూడా ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొందామన్నా ఇవాళ ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి కారణం అంతా కూడా ఈ ప్రభుత్వం ఏదైతే ఇవాళ ఆనాడు ఎస్ఎన్డిపి ఎస్ఆర్డిపి ఉండగా, డిఆర్ఎఫ్ ఉండగా ఇవాళ హైడ్రా అనే ఒక కొత్త ఏజెన్సీని తీసుకొచ్చి హైదరాబాద్లో భయభ్రాంతులకు గురి చేసే విధంగా వారు చేసిన ప్రక్రియనే ఇవాళ దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇవాళ హైదరాబాద్లో జాగా ఉందంటే ఇల్లు కట్టుకోవడానికి కూడా వెనుకాడుతున్నారు. అపార్ట్మెంట్లో ఫ్రీలాన్స్ ఆఫర్లో కొనుక్కున్న ఫ్లాట్లోకి వెళ్దామంటే కూడా ఇవాళ భయపడుతున్న తీరు కూడా ఇవాళ ఈ ప్రజా వ్యతిరేక పాలన వల్లనే అని చెప్పేసి కూడా చెప్పక తప్పదు. ఖచ్చితంగా ఈ రేవంత్ సర్కారు అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చి అడ్డగోలుగా ఇవాళ పేదలను నట్టేట ముంచే విధంగా చేసిన తీరుకే ఇవాళ చాలామంది హైదరాబాద్లో ఉండాలంటేనే భయపడుతున్న తీరు కనిపిస్తుంది. అందుకు చాలామంది కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు తమిళనాడు కావచ్చు, ఇటు ఏపీ కావచ్చు, ఇతర రాష్ట్రాలకు ఇటు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ పెడదామనుకున్న పెట్టుబడులను ఉపసంహరించుకొని ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు కూడా వెళ్ళిన పరిస్థితులు కూడా ఇందుకు నిదర్శనంగానే చెప్పుకోవచ్చు. ఆనాడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆనాడు ఐటీ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఐటీకి వెన్నుదన్నుగా ఉండి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఒక ఐటీ ఎగుమతులుగా తీర్చిదిద్దితే ఇవాళ దాన్ని దివాలాగా తీసిన పరిస్థితిగా ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు అందులో భాగంగానే కావచ్చు. అనేక మంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో పాటు ఎవరైతే చిన్న కంపెనీలలో జాబులు చేసేవారు కూడా ఇల్లు కొందామంటే ఆలోచిస్తున్న పరిస్థితికి కారణం ఈ ప్రభుత్వమే అని చెప్పక తప్పదు. స్వేచ్ఛ అయితే వీళ్ళు పెట్టుబడులు కొనుగోళ్లకు సంబంధించి ప్రజలు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, అంతా వెనక్కు తగ్గుతున్న సిచ్యువేషన్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ప్రజలకు వాస్తవం ఏంటనేది అర్థమవుతుంది. అయితే ప్రతిరోజు అబద్ధాలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రతిరోజు అబద్ధాలతో దొరికిపోతున్నాడు. అయినా కూడా అంటే ఏ ఒక్క రోజున ఉన్న వాస్తవాలకి ఎంతో కొంత దగ్గరగా కూడా మాట్లాడలేని దౌర్భాగ్య స్థితిలో ముఖ్యమంత్రి ఉన్నాడని భావించాలా?
ఏదైతే పరిపాలన పైన అవగాహన లేకపోవడం కావచ్చు, పరిపాలనపై పట్టు లేకపోవడం దానికి ప్రధాన నిదర్శనంగా చెప్పుకోవచ్చు. వాళ్ళ పరిపాలనపై ఏమాత్రం అవగాహన లేకపోవడమే ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఏదైతే డిపిఆర్ ఇవ్వకుండానే ఇటు ఫార్మాసిటీ పేరు మీద భూసేకరణ గత ప్రభుత్వం 14,000 ఎకరాలు సేకరిస్తే దాన్ని కాదని ఫార్మా విలేజ్ల పేరుతో భూసేకరణ చేసేందుకు లగచర్లకు వెళ్ళి అక్కడ లగచర్ల బాధితుల దగ్గర అడ్డగోలుగా గుంజుకుందామని చేసిన ఘటనలు అవి. అక్కడ దానికి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అక్కడ ఉన్న గిరిజన బిడ్డలంతా పోరాటానికి వెనుకకు తగ్గి మళ్ళీ అది కాదు ఇవాళ మేము ఇండస్ట్రియల్ కారిడార్ పెడుతున్నామని ఏమైతే చెప్పిండో ఆ మాటలన్నీ కూడా ఇవాళ పరిపక్వతనం, పరిపాలన చేతగానితనం అని చెప్పేసి కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన లక్షణాలు ఏవి కూడా ఈ ముఖ్యమంత్రులు లేవని చెప్పేసి కూడా విశ్లేషకులు చెప్తున్న తాజా పరిస్థితులే అందుకు ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇవాళ అంతేకాదు అనేక విషయాల్లో కూడా ముందుకెళ్ళి ఒక అడుగు ముందుకేసి వెనుకేసిన సంఘటనలు చాలా చూసాం. మొన్నటికి మొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సైతం అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అని చెప్పేసి 2 నాలుకల ధోరణి అని చెప్పేసి మీడియా సమావేశాల్లో మొదట ఏం మాట్లాడినో తర్వాత ఏం మాట్లాడిన అనేక వీడియోలు చూపించిన పరిస్థితి కూడా దీనికి ఉదాహరించుకోవచ్చు. అంతేకాకుండా ఇవాళ మూసీకి సంబంధించి కూడా 1,50,000 కోట్లు అవుతాయి ఇవన్నీ ఫస్ట్ చెప్పడం, సుందరీకరణ అని చెప్పడం, బ్యూటిఫికేషన్ అని చెప్పడం, తర్వాత పునర్జీవనం అని చెప్పుకోవడం, తర్వాత నేను అంతెందుకన్నా అని చెప్పుకున్నాను. అవన్నీ కూడా మీడియా ముందు ఆన్ రికార్డు మాట్లాడిన మాటలే ఇవాళ ఆయనకు నిదర్శనం. ముఖ్యమంత్రిగా పరిపాలన పక్వత లేకపోవడం వల్లనే ఈ విధంగా ముఖ్యమంత్రి పాలన కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా ఇటు అధికారులకు ఇటు ఎవరైతే పరిపాలన చేసే ముఖ్యమంత్రికి మంత్రులకు మధ్య సమన్వయం లేకపోవడం కూడా దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా అవి విజయోత్సవాలు కాదు, ఏదైతే విలయ తాండవం ఆడుతుంది తెలంగాణ అంతా కూడా కరువుతో, ఇటు రియల్ ఎస్టేట్ భూమి లేక అనేక ఇబ్బందులకు గురవుతున్న తెలంగాణలో విజయోత్సవాలు ఏ విధంగా చేసుకుంటారని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది. ఇవాళ ఏ ఒక్క విషయంలో కూడా విజయం సాధించలే, కనీసం ఒక సింగిల్ పని చేయలేదని చెప్పేసి కూడా ఇవాళ దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వేచ్ఛ.